ఆ వరం కలిగిన వాడు ఎలాగుంటాడో తెలుసా? నశించిపోతున్న ఆత్మల్ని ఊరికనే విడిచిపెట్టడట. ఎవడైతే తన ఎదుటి పాడైపోతున్నారో అలా పాడైపోవాడు బోధ చేత గాని, వాడు ప్రవర్తన చేత గాని, వాడు ఆలోచనల విషయంలో గాని, ఏ విషయంలోనైనా వాడు దేవుడికి దూరం అవుతుంటే వాడిని చూసి తట్టుకోలేని భారం పెరిగిపోతుందట. ఏడుస్తాడు, ప్రార్థన చేస్తాడు, ఏదో నలిగిపోతా ఉండంటాడు. వాడు నశించిపోకూడదురా, వాడికి ఏదో ఒకలాగా నేను చెప్పాలి, వాడికి చెప్పాలి, వాడికి వాక్యం చెప్పాలి, నేను వాడు ఏదో ఒకలాగా రక్షించాలి. బుద్ధి వాక్యమైన వరం ఉన్నవాడు ఎలా ఉంటాడు తెలుసా? నశించిపోతున్న తన సహోదరుల గురించి గాని, తన ఆధ్యాత్మిక స్థితి గురించి పరితపించిపోతుంటాడు. ఒక మోసే తన సహోదరులు బానిసత్వంలో నలిగిపోతుంటే తట్టుకోలేకపోయాడు. దేవుడు బుద్ధిని అనుగ్రహించగానే బుద్ధి వాక్యమైన వరాన్ని పొందినటువంటి పౌలు పరిగెట్టుకుని వెళ్ళిపోయాడు జనాల మధ్యకి. వెళ్ళిపోయి చెబుతున్నాడు, నశించిపోతున్నటువంటి తన సహోదరులు వంకర మాటలు చెప్పేవాడి వాళ్ళలో పడిపోకూడదని, తోడేళ్ల మధ్యన క్రూర మృగాల మధ్యన పడిపోయి వాళ్ళకి ఆహారంగా మారిపోకూడదు అనుకుని, ఎవడైతే భక్తిహీనమైన స్థితిలో వెళుతున్నాడో అలాంటి వారందరినీ కూడా మనం బ్రతకవలసిన స్థితి ఇది, మనం మాట్లాడవలసిన స్థితి ఇది, మన భక్తి జీవితంలో దేవుడికి అనుకూలంగా ఉండవలసిన జీవితం ఇది అనుకుని ఎదుటి వాడికి బుద్ధి పుట్టిస్తున్నాడట. నేను అడుగుతున్నాను, ఈ బుద్ధి వాక్యం ఏదైతే వరం ఉన్నదో ఆ వరం నీకున్నాదో లేదో అని తెలియాలంటే నీ పక్కన నీ సహోదరులుగా ఉంటున్నటువంటి సంఘం పక్షాన గాని, నీ ఊర్లో ఉన్న ప్రజల పక్షాన గాని, లేదంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రాంతాల్లో నశించిపోతున్నటువంటి వ్యక్తుల పక్షాన నీ మనసులో ఆవేదన కలిగి కన్నీళ్లు విడిచి వాళ్ళ గురించే పరితపించే మనసు నీకుందా? ఆ మనసు నీకుంటే ఆ వరం నీకున్నట్టే. గుర్తుపెట్టుకోండి. నీ సంఘంలో గాని, నీ ఊరిలో గాని, నువ్వు ఏ ఊరు వెళ్ళినా ఆ ఊర్లో నీ చెవిని పడినటువంటి ఆ మాటలో ఇలా పాడైపోతున్నారని తెలియగానే వాళ్ళ గురించి కన్నీళ్లు కూడా విడిచి వాళ్ళని ఏదో ఒకలాగా రక్షించాలనుకునే తపనతోటి ఉండడం కాదు, పరుగులు పెట్టి వెళ్ళిపోతారు వాళ్ళ దగ్గరికి. వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు ఏదో ఒకలాగా వాక్యం చెప్పి తిట్లు అయినా భరిస్తారు, కొట్టినా భరిస్తారు, ఏదైనా భరిస్తా ఉంటుంటారు. వాళ్ళకి ఆ భారం అంతేది. వాళ్ళకి ఆ భారం అంతే. ఎలా బ్రతకాలో ఎలా బ్రతికించాలో తెలియజేయడమే బుద్ధి. నేను అడుగుతున్నాను, మీలో ఎంతమందికి ఉంది ఆ భారం? చాలా మందికి బాధ ఉంటది, కానీ వెళ్ళరు. సోమర్తనం, బద్ధకాలం కొంతమందికి ఉంటది. ఎందుకంటే నాకు చాలా మంది తమ్ముళ్ళు లెవెల్లో చేస్తుంటారు. నిజంగా ఎండల్లో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. నేను వెళ్ళిన అన్ని ప్రాంతాల నుంచి ఎవడో ఒకరిని చూస్తున్నాను. నిజంగా వాళ్ళ భారం ఎంత భారం ఉంటదంటే, వాళ్ళ లోపల హృదయంలో ఆవేదన, తెలియని ఒక బాధ, ఆవేదన అన్ని ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు ఫోన్ చేస్తుంటారు, ఫోన్ చేస్తే వాళ్ళకి అలా మాట్లాడితే తెలుసా, ఏం అడగరండి వాళ్ళు, వాళ్ళ బాధ ఎంత ఒకటి అని. వీళ్ళు ఎలాగైనా వాళ్ళు మార్చాలని. నిజంగానే వాళ్ళ పరిస్థితులు బాగుంటలేదు. సంఘంలో ఉన్నారు కానీ, విశ్వాసులుగా ఉన్నారు కానీ వాళ్ళ పరిస్థితులు బాగుంటలేదు. పెద్దల దగ్గర నుంచి సేవకుడి వరకు, విశ్వాసుల వరకు అందరూ కూడా వాళ్ళ పరిస్థితి బాగుంటలేదు అని. అసలు నాకు ఏం అర్థం కావట్లేదు. వాళ్ళ లైఫ్ లో ఏ విషయంలో కూడా నేను వాళ్ళని ఎలా ముందుకు తీసుకురావాలో నాకు అర్థం కావట్లేదు. నా దగ్గర చాలా మంది బాధపడ్డారండి అలాగా. తమ్ముడు చాలా మంది, లైవ్ లో ఉన్నటువంటి తమ్ముళ్ళు అందరూ చాలా మంది ఫోన్లు చేస్తుంటారు. వాళ్ళ బాధ చూడండి, ఎంత బాధ అనుకుంటున్నారో. వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చేటువంటి పిల్లలు కూడా నా దగ్గర ఉంటుంటారు. వాళ్ళు ఫోన్ చేస్తే మాట్లాడుతుంటారు. వాళ్ళ సంఘాల్లో నశించిపోతున్న వాళ్ళు కానీ, వాళ్ళ ప్రాంతాల ఊర్లో చాలా మంది అవనస్తున్నాడు, వీళ్ళు ఇలాగ అయిపోతున్నారని. వాళ్ళ పరిస్థితి నాకు ఏం అర్థం కావట్లేదు అనుకుని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంటారు వాళ్ళు. నేను అడుగుతున్నాను, ఇంత ఏడుపు, ఇంత భారం ఎవరికన్నా ఉందా? నువ్వు బ్రతకాలని, దేవుడికి అనుకూలంగా ఎదుటి వాడిని బ్రతికించాలని, వాడి పరిస్థితుల నుంచి బయటికి తీసుకురావాలని సహోదరుల నిమిత్తం నీకు ఏమైనా భారం ఉందా? అలా ఉంటది బుద్ధి కలిగినట్టు నీకు. అదే ఆ బుద్ధి వాక్య వరాన్ని దేవుడు నీకు అనుగ్రహించినట్టు.